నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు లక్ష్మణుడిపై వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలపై అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడు బై బర్త్ ఈడు క్రిస్టియనీడు, శంకర్జాతి నా కొడుకీడు. వీడు తండ్రి బ్రాహ్మణి కానీ భార్య తల్లి క్రిస్టియన్. వీడు నాస్తికుడు అని అంటాడు, నాకు నమ్మకాలు లేవంటాడు, నాకు రిలీజియస్ ప్రాక్టీస్ లేవంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఫినేరియల్ క్రిస్టియనిటీ లోపల వాడు మొత్తము బొందబెట్టే ప్రోగ్రాం వాడు చేసింది. వీడు రాముడు లక్ష్మణుడు నార్త్ నుండి సౌత్కి వచ్చిందట. రాముడు వస్తుంటే మళ్ళా ఆకలి అవుతుంది అన్నయ్య అని అంటే, లక్కీ నువ్వు తినరా అని చెప్పి లక్ష్మణుడిని, ఏంటిది అది రాముడు అని అంటే ఒక మర్యాద పురుషోత్తముడు, ప్రపంచం అంతా ఫాలో అయ్యేటువంటి వాడు. తండ్రి పట్ల ఎట్లుండాలి, భార్య పట్ల ఎట్లుండాలి, ఏకపత్ని పత్ని వ్రతుల్లాగా ఉండాలి, పిల్లల పట్ల ఎట్లుండాలి, ప్రజా పట్ల ఎట్లుండాలి, ఒక క్షత్రియ లక్ష్యమైంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ రకమైనటువంటిది ఆయన ఒక పురుషోత్తముడు అనేటువంటిది ఉంది. వాడు సంబోధన రామ, దెన్ రామ అండ్ లక్ష్మణ ఏమంటారు, రామ సెడ్ లక్కీ కమ్ హ్యావ్ ఫ్రూట్స్ అంట. అంటే వీళ్ళిద్దరు పోతుంటే అడవి వచ్చింది, అడవిలో ఫ్రూట్స్ వచ్చినాయి, ఆకలికి అది తీసుకుంటే శూర్పణకు వస్తుందట. దాని లోపల మనకు తెలియకుండా మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యిండు, మన ఫ్రూట్స్ తింటున్నాడు అంటే దానికి కూడా పే అని అంటాడంటే దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దానికి ప్లస్ జిఎస్టీ. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది జిఎస్టీ పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతుండు. రామాయణాన్ని దీని లోపలికి పంపించి ఆడికే మళ్ళీ జిఎస్టీ ఇవి అయిపోతే వన్ నేషన్ వన్ రిలీజియన్ అని నార్త్ నుండి వచ్చినవాడు సౌత్ వాళ్ళకి చెప్తున్నాడు అనేటువంటిది. ఎప్పుడన్నా అన్నారా ఎవడన్నా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అన్నాడు, కానీ వన్ రిలీజియన్ అన్నాడా? లేనటువంటివి కూడా ఇవి ఆపాదించి ఈ రకమైనటువంటిది వాని యొక్క పైశావిక ఆనందం, ఒక సాడిస్ట్ నేచరు, నెగటివ్ మెంటాలిటీతోని నెగటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వాడు. ఇలా మోడీ పాలన జరుగుతుంటే వాడు చూడలేకపోతుండు. వాడే కాదు వీళ్ళంతా తుక్కడే గ్యాంగ్ కొడుకులు, అర్బన్ నక్సల్సీలు, జేఎన్యూ లోపల ఉన్నటువంటి వాడు. భారత్ తేరే తుక్కడే వంగి అంటే ఇన్షాల్లా అనుకున్న వాళ్ళకు వాళ్ళ మధ్యన తిరిగినటువంటి వాడు. బీఫ్ ఫెస్టివల్ చేసే నా కొడుకీడు. వీడు #1 బూజర్, వీడు #1 ఉమెనైజర్. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి సౌత్ అని అంటే రామ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అని షేక్ హ్యాండ్ చేసుకుంది. ఏంద్ర ఈ వ్యంగ్యం? తమ్ముడి కొడుక చెప్తున్నారు, నువ్వు ఇంకొకసారి చాలా మందిని చూసినాం, 15 మినిట్ హటావ్ క్యావతా దేకో అన్నాడు, 5 మినిట్ సాల్ అన్నప్పుడు ఆడు చల్లగా అయిపోయాడు. ఇటువంటి దాంట్లో బిడ్డ పాకిస్తాన్లోనే పోయి అజ్ఞాత వ్యక్తులు ఏమేం చేసి వస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకో. అయిపోయినాయి. ఇది నయా భారత్, సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నా కొడక నిన్ను వెంటాడుతున్నాం రా మేము. ఇక ఇడికించి రాసుకో. రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడు అని అంటే వస్తుండని నీ టూర్ డైరీ తెలుసుకొని నేను ఆడ ఇది చేస్తాను. నేనే కాదు, భారతదేశం అంతా ఎత్తుకుతున్నారు. ఎవ్వడు వీని చంపినా అందులో A1గా నేనుంటా. వాలంటరీ డిక్లరేషన్ ఇది. వాడు బతికే యోగ్యుడు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎప్పుడు సనాతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు వీడు. ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల చెప్తున్నాం పెద్ద మనుషులకు, ఇప్పుడు పద్మాలయ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, అదేవిధంగా మన రామారావు గారిది ఏంది, ఎన్టీ రామారావు గారి వాళ్ళ బ్యానర్స్ ఉన్నది, తారక రామ దాని మీద. వీళ్ళందరూ గమనించాలి, వీనికి ఎక్కడ కూడా రోల్స్ ఇవ్వద్దు. వీనికి మజాక్ అయిపోయింది. పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, మీరు కూడా చొరవ తీసుకోండి, వీని వెంటాడాలి, వీన్ని ఉపేక్షించొద్దు, వీనికి రోల్స్ ఎక్కడ రావద్దు. దిల్ రాజా గారు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లో మీరున్నారు, మేము చెప్తున్నాం, హైదరాబాద్ నడిబొడ్డు నుండి చెప్తున్నా, వానికి ఎక్కడ కూడా ఇవ్వకుండా దండం పెట్టి చెప్తున్నా మిమ్మల్ని. వాడు బిచ్చగాడు, ఉమెనైజర్, వాడు బూజర్. నా కొడుకు ఫిల్మ్ రోల్స్ గురించి బిచ్చమెత్తుకుంటే తిరుగుతుంటాడు. వానికి ఇటువంటి చేస్తుంటే కూడా మనము ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? మనకు అన్ని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ ఎవడు ఎట్లా ఐశ్వర్యం సంపాదించాలి అది ఒకటే భుక్తి ఒకటే కాదు కదా, విలువలు కూడా ఉన్నాయి. నా సనాతనం గురించి, నా రాముని గురించి ఎవడన్నా తక్కువ మాట్లాడితే వాడు బతికేటువంటి అర్హత వాడు కోల్పోవాలి. ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఇండస్ట్రీలో కూడా కృష్ణుడిని ఒక జోకర్ లాగా ప్రొజెక్ట్ చేయడం, రాముని ఒక జోకర్ లాగా కామెడీ లాగా, యమ ధర్మ ఆ డేస్ అయిపోయినాయి. ఇది నయా భారత్. మనము ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉండాలి. వేరే వాళ్ళకి మన హిందువుల మనోభావాలు తినేటువంటి కార్యక్రమం ఏ తలపెట్టినా ఖబర్దార్ బిడ్డలారా. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా ఆ చొరవ తీసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, ఈ నా కొడుకుని
బంద్ చేయాలి. ఎక్కడ కూడా వీడు కనబడదు, దీనికి రోల్స్ రావద్దు, వీడు బిచ్చం ఎత్తుక్కోవాలి. వీడు వీడు నాస్తికుడు అని అంటున్నారు కదా, మరి వాళ్ళ అమ్మ ఫినరల్ ఆడు పాజిటివ్గా చేసిండు కదా, ఆడు క్రిస్టియానిటీ లోపల చేసిండు కదా వీడు. ఎట్లయితాడు నాస్తికుడు? ఈ హిందువుల కాడికి వచ్చేవరకల్లా ఈ టైప్లో మాట్లాడతాడు. వాడు చేసేటువంటి రిచువల్స్ మాత్రం అన్ని చేస్తుంటాడు. ఇది గమనించాలి. వీళ్ళకి అందరికి వెనుక కూడా డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఉన్నది. సోరస్ లాంటి దరిద్రులు ఇచ్చేటువంటి ఆ మెతుకులకు ఆశపడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దాని లోపల వీడున్నాడు. వీడు అనేక మార్లు స్పీచెస్ ఇచ్చిండు. అన్నిట్లో కూడా విషం కక్కుతుంటాడు. యాంటీ నేషనల్ ఎలిమెంట్ వీడు. వీడు అమాయకుల యొక్క బుర్రలను ఒక విలక్షణ నటుడు అనేటువంటి క్యారెక్టర్తోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు. ఇప్పుడు వాడు బతకడానికే వీలేదు, రోల్స్ కాదు. వీడు ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. కాబట్టి వీడిని ఎక్కడ చూసినా ఇచ్చేయాలి, వీడిని కోర్టులకు లాగాల్సిందే. మా భాను కొద్దిగా మొమ్మాట పడ్డాడు చెప్తాను స్టూడియోలో, కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేను ఉంటా. జై శ్రీరామ్.